ఈరోజు మనం మహాభారతంలోని గొప్ప యోధుడు అర్జునుడు కన్నా విలువిద్యలో ప్రావీణ్యం పొందిన ఒక గొప్ప గురుభక్తి కలిగిన వీరుడు కుంఠిత దీక్ష వలన తాను సంపాదించిన విలువిద్యను గురుదక్షిణ కింద ఇచ్చిన శిష్యుని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే తెలుసుకునే ముందుగా తమ్నేల్లో పెట్టిన విధంగా ఏకలవ్యుడి బొటనవేలును ఎందుకు కోల్పోతాడు, కృష్ణుడి చేతిలో ఎందుకు సంహరించబడతాడు, అలాగే ఏకలవ్యుడికి మరొక పుట్టుక ఉందా లేదా అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఏకలవ్య అంటేనే ఎదురులేని బాణం మరియు గొప్ప వీరుడని అర్థం. ఏకలవ్యుడు శ్రీకృష్ణుడి తండ్రి అయిన వాసుదేవుని సహోదరి కృతదేవికి జన్మించినవాడు. తరువాత నిషాద తెగకు చెందిన హిరణ్యధనస్సుచే పెంచబడ్డాడు. హిరణ్యధనస్సు మగధ సామ్రాజ్యపతి అయిన జరాసంధుని సైన్యాధిపతి. అస్త్రవిద్యలో ఎంతో ప్రాధాన్యం ఉన్న ద్రోణాచార్యుడి వద్ద విద్య అభ్యసించాలని ఏకలవ్యుడు అనుకుంటాడు. ద్రోణాచార్యుని కలుసుకున్న తర్వాత ద్రోణాచార్యుడు విద్యను నేర్పించడానికి తిరస్కరించడంతో అక్కడి నుండి ఇంటికి తిరుగు ప్రయాణమై అడవులలోకి వెళ్ళి అక్కడ ద్రోణాచార్యుని రూపంలో గల ఒక ప్రతిమను తయారు చేసుకుని విలువిద్యను అభ్యసించసాగాడు. మట్టితో చేసిన ద్రోణాచార్యుని ప్రతిమ మాట్లాడటంతో అస్త్రవిద్యను 360 రోజులలో ఏకలవ్యుడు ప్రావీణ్యం పొందుతాడు. ఒకరోజు అడవిలో విలువిద్యను అభ్యసిస్తున్న ఏకలవ్యుడు అడవి కాలిపోవటం కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ద్రోణాచార్యుడి ప్రతిమ నుండి వరుణాస్త్రం ప్రయోగించవలనని చెబుతుంది. దీనివలన అడవిలో మంటలు ఆరిపోతాయి. జనం ఏకలవ్యుడు విలువిద్యను అభ్యసిస్తాడని అప్పుడే ప్రజలు తెలుసుకుంటారు. ఒకరోజు అర్జునుడు మరియు ద్రోణాచార్యుడు మరియు రాజకుమారులు అడవికి వెళ్ళగా వాళ్ళ వెంట వచ్చిన శునకం ఏకలవ్యుని చూసి మొరగటంతో ఆ శునకపు అరుపులను విన్న ఏకలవ్యుడు శునకం నోరు మూసేలోపు 7 బాణములను శునకం నోటిలోకి సంధిస్తాడు. అది చూసిన అర్జునుడు ఇంతటి అస్త్రవిద్య ఎవరిది అని ఆశ్చర్యపోయి ద్రోణాచార్యుడితో కలిసి ఏకలవ్యుడి దగ్గరికి వెళ్తాడు. అది చూసిన ఏకలవ్యుడు ఆనందంతో ద్రోణాచార్యునికి ఘనస్వాగతం పలుకుతాడు. ఇంతటి అస్త్రవిద్య నీకు ఎలా సాధ్యమయ్యింది అని ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని అడగగా దానికి మీ దగ్గరే నేర్చుకున్నాను అని సమాధానం చెబుతాడు. దానికి బదులుగా ద్రోణాచార్యుడు నేను ఎప్పుడూ నీకు విద్యను నేర్పలేదు కదా అని ఏకలవ్యుడిని అడగగా ద్రోణాచార్యుడి యొక్క ప్రతిమను చూపిస్తాడు. అది నమ్మని ద్రోణాచార్యుడు ఏకలవ్యుని పరీక్షిస్తాడు. ద్రోణాచార్యుని యొక్క మనస్సులో అస్త్రవిద్యను గ్రహించి ఏకలవ్యుడు మరలా ద్రోణాచార్యుడికి చెప్పటంతో ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని నమ్మి గురుదక్షిణ ఇవ్వమని ద్రోణాచార్యుడు అడుగుతాడు. దానికి ఏకలవ్యుడు మీరు ఏదడిగినా ఇస్తానని చెప్పాడు. అప్పుడు ద్రోణుడు ఏమాత్రం కనికరం లేకుండా ఏకలవ్యుడి కుడి చేతి బొటనవేలు ఇవ్వమని అడిగాడు. అయినా కూడా ఏకలవ్యుడు ఏమాత్రం సందేహించకుండా ద్రోణుడికి తన బొటనవేలును గురుభక్తిగా సమర్పించుకున్నాడు. ఏకలవ్యుడి యొక్క బొటనవేలు లేకపోయినా బిళ్ళ సామ్రాజ్యంలో ఎంతోమందికి విలువిద్యను నేర్పించాడు. అయితే ఎవరూ కూడా ఏకలవ్యుడి అంత ప్రావీణ్యం సంపాదించలేకపోయారు. తరువాత కాలంలో ఏకలవ్యుడు జరాసంధునికి చాలా విశ్వాసపాత్రుడిగా వ్యవహరించేవాడు. రుక్మిణి స్వయంవరం సమయంలో జరాసంధుని కోరిక మేరకు శిశుపాలుడికి రుక్మిణీదేవి తండ్రి అయిన భీష్మునికి మధ్యవర్తిగా వ్యవహరించాడు. భీష్ముకుడు రుక్మిణిని శిశుపాలుడిని పెళ్లి చేసుకోవాలని కోరాడు. కానీ రుక్మిణి కృష్ణుడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. తరువాత జరాసంధుడు యొక్క సైన్యం మరియు ఏకలవ్యుడితో కలిసి యాదవ రాజ్యంపై దాడి చేసి యాదవులను మట్టుబెడతారు. యాదవ రాజ్యాన్ని కాపాడుకునేందుకు శ్రీకృష్ణుడు ఏకలవ్యుడిని హతమారుస్తాడు. అయితే శ్రీకృష్ణుడి చేత వచ్చే జన్మలో ద్రోణాచార్యుడిని చంపే వరం ఏకలవ్యుడు పొందుతాడు. ఏకలవ్యుడి యొక్క చరిత్ర గురించి నన్నయ్య మహాభారతంలో ఆదిపర్వం 231 నుంచి 245 వరకు ఈ వీరుడి గురించి తెలియజేస్తుంది. ఈ రోజుల్లో గురువులను తిట్టేవారిని మరియు బాధ పెట్టేవారినే చూస్తున్నాం తప్ప ఏకలవ్యుళ్ళ గురుభక్తిని చాటే ఏ ఒక్క శిష్యుడు కనబడటం లేదు. ఏకలవ్యుడు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.